స్పిరిట్ సినిమా విషయంలో ప్రభాస్కి సందీప్ రెడ్డి వంగకి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నడుస్తున్నాయంటూ ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి సినిమా ఇండస్ట్రీలో. మరి స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంత భారీ అంచనాలు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నార్మల్గానే ప్రభాస్ గారి నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద భారీ కాకుండా అతి భారీ అంచనాలు ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు, ఓన్లీ ఇండియా వైడ్గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్ గారికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉందని మనం చూసాం. రీసెంట్గానే జపాన్లోని ఒక ప్రముఖ మ్యాగజైన్ పైన కూడా కవర్ ఫోటో పైన ప్రభాస్ గారి ఫోటో రావడం, ఫర్ ది ఫస్ట్ టైం ఒక భారతీయుడి ఫోటో సింగిల్గా పడ్డం అనేది ప్రభాస్ గారి ఫోటోని ఫస్ట్ టైం అని చెప్పేసి అదొక రికార్డ్గా కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు అసలు సందీప్ రెడ్డి వంగ గారికి అదేవిధంగా ప్రభాస్ గారికి అది కూడా స్పిరిట్ సినిమా మీద ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ నడుస్తున్నాయి అని కొంతమంది అనుమాన పడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా వచ్చినటువంటి స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ గారి లుక్స్ అనేవి ఎంత భారీగా, అంటే ప్రజలనే వాళ్ళు ఎంత మంచిగా ఓన్ చేసుకున్నారు. అరే ఈ క్యారెక్టర్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, ఇలాంటి లుక్స్లో ప్రభాస్ గారిని ఎప్పుడు కూడా చూడలేదు, ఖచ్చితంగా సందీప్ గారు ఏదో కొత్తగానే ప్లాన్ చేశారు, అది కూడా చాలా పెద్దగా ప్లాన్ చేశారని చెప్పేసి సినిమా మీద భారీగా అంచనాలు పెంచుకున్నారు. అండ్ ఎప్పుడెప్పుడు ఇంకా అప్డేట్స్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ సినిమా నుంచి అప్డేట్స్ గురించి. మరి సందీప్ రెడ్డి వంగ గారికి ఇప్పుడు ఏం ఇష్యూస్ వచ్చాయి, అసలు ఏంటి ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఇద్దరి మధ్య, హీరోకి అది కూడా డైరెక్టర్కి? మరి నార్మల్గా వేరే నటీనటులు అంటే ఓకే సర్దుకుంటారు, కానీ అది కూడా హీరోకి డైరెక్టర్కి, అది కూడా ప్రభాస్ గారికి సందీప్ రెడ్డి వంగ గారికి అంటే కొంతమంది నమ్మలేకపోతున్నారు. అసలు ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు మనకు తెలుసు ప్రభాస్ గారు ఓన్లీ స్పిరిట్ సినిమానే కాదు, ఇంకా 2-3 సినిమాల్లో కూడా లైనప్లో పెట్టుకున్నారు. అది ఫౌజీ కావచ్చు, కల్కి 2 కావచ్చు, మిగతా సో అండ్ సో ఏవైనా కావచ్చు. అండ్ దాంతోపాటు ఇటు స్పిరిట్ సినిమా కూడా. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఏంటంటే, ఆయన నా సినిమా చేస్తున్నప్పుడు నాకే బల్క్గా డేట్స్ ఇవ్వాలి, ఆ సమయంలో ఇంకా ఏ సినిమా కూడా చేయకూడదు, ఎందుకంటే కాల్ షీట్స్లో అదేవిధంగా లుక్స్లో కూడా తేడా కొడుతుంది అని చెప్పేసి, కంటిన్యూయేషన్ ఉండాలి అని చెప్పేసి. అండ్ ప్రభాస్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, ఒకటే సమయంలో 2-3 సినిమాలు చేయాలి, ముఖ్యంగా ఒక 1 మంత్లో 3 సినిమాల్ని ప్లాన్ చేసుకోవాలంటే 10 డేస్ని ఒక్కొక్క సినిమాకి కేటాయిస్తాను అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో కూడా రాజసాబ్ కావచ్చు అండ్ ఇంకా 2-3 సినిమాలకు కూడా అదేవిధంగా ప్రభాస్ గారు చేశారు, కానీ అప్పట్లో కూడా చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. సో మరి ఇప్పుడు కూడా సేమ్ అదేవిధంగా ప్లాన్ చేయాలి అని చెప్పేసి ప్రభాస్ గారు అనుకుంటున్నారు. ఫౌజీ కావచ్చు, కల్కి 2 కావచ్చు, ఇటు స్పిరిట్స్ కావచ్చు, 3 సినిమాల్ని ఒక 1 మంత్లో 10 డేస్ ఒక సినిమా, 10 డేస్ ఒక సినిమా, ఈ విధంగా అనుకుంటున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం ఆ విధంగా కుదరదు, నాకు బల్క్గా డేట్స్ కావాలి అండ్ ఇక్కడ ఎక్కువగా విఎఫ్ఎక్స్ కానీ ఏవి కూడా ఉండవు కాబట్టి చాలా తొందరగా షూటింగ్ అయిపోతుంది అని చెప్పేసి సందీప్ గారు చెప్తున్నారు. సో ఇందులో మాత్రం ఈ యొక్క కాల్ షీట్స్లో ప్రభాస్ గారికి సందీప్ రెడ్డి వంగ గారికి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి అయితే కొంతమంది మాట్లాడుకుంటున్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనే విషయం అయితే మనకు తెలియదు క్లారిటీగా. బట్ ఏదేమైనప్పటికీ కూడా మరి సందీప్ రెడ్డి వంగ గారి రూల్స్ని ప్రభాస్ గారు ఫాలో అవుతారా, ప్రభాస్ గారి రూల్స్ని సందీప్ రెడ్డి వంగ గారు ఫాలో అవుతారా అనేది మనం కొద్ది రోజులు అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.